నేను ఒక కొజ్జాతో శృంగారంలో పాల్గొన్నాను. అతను మలద్వారంలో సెక్స్ చేశాను. అతను అంగచూషణ చేశాడు. నాకు ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందా? ఎయిడ్స్ రావడం అనేది ఆ జబ్బున్న వాళ్ళతో ఎవరితో పాల్గొన, అది వేసి కావచ్చు, ఫ్యామిలీ లేడీ కావచ్చు, లేదా కొజ్జ కావచ్చు, లేదా హోమోసెక్షువల్ కావచ్చు, ఎవరైనా వాళ్ళల్లో ఆ జబ్బు ఉంటే సెక్స్ చేస్తే, అది యానల్ సెక్స్ కావచ్చు, వెజినల్ సెక్స్ కావచ్చు, ఇంకో సెక్స్ కావచ్చు, ఆ సెక్స్ చేస్తే తప్పకుండా వస్తుంది. అంటే కొజ్జాతో పాల్గొంటే వస్తుందో రాదో అనేది వేరే లేదు. ఎవరితో చేసినా సరే ఆ జబ్బు ఉన్న వాళ్ళతో ఆ జబ్బు ఉండాలి. అయితే ఇప్పుడు తీసుకున్నట్లయితే మనం స్టాటిస్టిక్స్ చూసినట్లయితే ఫ్యామిలీ లేడీస్లో కంటే వేసల్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది, వేసల్లో కంటే ట్రాన్స్జెండర్స్లో ఎక్కువ ఉంటుంది, కొజ్జాల్లో ఎక్కువ ఉంటుంది. హెచ్ఐవి వాళ్ళు ఎక్కువ, అందరికంటే ఎక్కువ ఉండేది ఈ కొజ్జాల్లోనే ఎక్కువ హెచ్ఐవి ఉంటుంది. అంచేత తప్పని ఎవరితోనండి గుర్తించండి, భార్యతో కాకుండా బయటకు ఎవరితో పాల్గొన్నా సరే, ఇంకొక ఫ్యామిలీ లేడీ కావచ్చు, లేకపోతే కొజ్జాలు కావచ్చు, హోమోసెక్స్ కావచ్చు, ఎవ్వరైనా సరే వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే మాత్రం వాళ్ళకి ఆ జబ్బు ఉంటే వచ్చే అవకాశం మాత్రం రాదు అని చెప్పలేం. అదే ఎవరితో పాల్గొన్నా సరే కండోమ్ తప్పకుండా భార్య కాకుండా, భార్య కూడా కాస్త చెడు తిరిగేది మనిషి అనుకోండి, తిరిగేట్లయితే అక్కడ వస్తుంది చెప్పలేం. ఆ భార్య కూడా ఒకవేళ భర్త లేనప్పుడు ఆవిడ కూడా బయట వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటూ ఉండి అంటే భార్యతో కూడా రావచ్చు. అది వేరే విషయం, చాలా రేర్ కేసులు అది. అంచేత అదేం కాదు. అంచేత కండోమ్ వాడాలి. ఇప్పుడు వస్తుందా కొజ్జాత వస్తే రావచ్చు, వాడు ఉంటే వస్తుంది, రావట్లేదు రాదు, ఉంటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అంచేత వాళ్ళతో పాల్గొవద్దు, ఎవరితో పాల్గొన్నా సరే కండోమ్ వాడండి అంతే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.